లగచర్ల ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు 2 పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి బుధవారం బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులు విధించింది. నిందితుల్లో 2ని పోలీసులు కస్టడీకి కోరడంతో వారికి కోర్టు బెయిల్ నిరాకరించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో అరెస్టై రిమాండ్లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు నిందితులు 2 పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి బుధవారం బోమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులు విధించింది. నాంపల్లి ప్రిన్సిపల్ కోర్టు జడ్జి అఫ్రోజ్ అఖ్తర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పూచీకత్తులు సమర్పించేందుకు సమయం లేకపోవడంతో నిందితులు గురువారం విడుదల కానున్నారు. ఇదే కేసులో 2ని పోలీసులు కస్టడీకి కోరడంతో వారికి బెయిల్ నిరాకరించింది కోర్టు. ఫార్మా విలేజ్ భూసేకరణ సభ కోసం గత నెల 11న వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై రైతులు దాడి చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో వారంతా 36 రోజులుగా జైల్లోనే ఉన్నారు. వారి తరఫున న్యాయవాదులు తొలుత కోడంగల్ కోర్టులో, తర్వాత వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఉండడంతో విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగింది. లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, దాడి జరిగినప్పుడు ఆయన అక్కడ లేరని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని వాదించారు. లగచర్ల ఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు 6 రైతులు గోపాల్ నాయక్, విజయ్, సేవియా నాయక్, రాము నాయక్, ప్రతాప్, లక్ష్మమ్మలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు విధించిన షరతులనే వీరికి హైకోర్టు విధించింది. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ A33 నిందితుడు కావలి శేఖర్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.